శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. కుటుంబ కలహాలు ఎందుచేత కలుగుతున్నాయి? అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకొని చేయవలసిన ఇంటి యజమాని తానుగా ఏమీ పట్టించుకోక అంతా అస్తవ్యస్తమై జీవితమే భారమవుతున్నటువంటి సందర్భాలు ఎందుచేత కలుగుతున్నాయి? ఏ దోషం వలన ఇలా సంభవిస్తుంది అనే విషయాన్ని గనక పరిశీలించినట్లయితే నైరుతి ద్వారాలు గాని వీధిపోట్లు గాని పల్లం గాని ఉన్నప్పుడు యజమాని అత్యంత కోపిష్టివాడై చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తన సంసార బాధ్యతలను విస్మరించి ప్రవర్తించటం, మానసికమైనటువంటి భయభ్రాంతులను గురి చేసేటువంటి ప్రవర్తన తత్వంలో అతగాడు ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క అదృష్టాన్ని నమ్ముకోవటం తప్ప తండ్రిని నమ్మిన ఉపయోగం ఉండదు అనే పరిస్థితి ఏర్పడటానికి ఆస్కారం ఉంది. నైరుతిలో మెట్లు అలాగే డ్రైనేజ్ గోతులు ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని క్రూర స్వభావుడై భార్య పిల్లల యొక్క క్షేమాన్ని భవిష్యత్తును ఆలోచించక అనేక కష్ట నష్టాల వలయంలోకి కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా. దక్షిణంలో కానీ పడమరలో కానీ గోతులు కనుక ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని మితిమీరిన ఆవేశం కలిగిన వాడుగా ఉంటాడు, లేక మందకుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనస్సు నిలకడలేక అనేక అలవాట్లకు బానిసై నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం పట్ల నిర్లక్ష్య వైఖరి కేవలం ఈ యొక్క దోషభూయిష్టమైన ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయి. తన ఆరోగ్యాన్ని కూడా తాను నాశనం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈశాన్యంలో గనక వరండా ఉండి తూర్పు ఆగ్నేయంలో మెట్లు గాని ఉపగృహాలు గాని తూర్పు ప్రహరీని తాకుతూ ఉన్నప్పుడు ఇంటి యజమాని ఉన్మాద తత్వంలో ప్రవర్తించటానికి ఆస్కారం ఉంది. తన పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. లేనిపోని మానసిక ఆవేదనను కలిగి ఉండి అనేక విపత్కర పరిస్థితులకు తావివ్వటానికి కూడా ఇంటి యజమాని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈశాన్యంలో వరండా ఉండి ఉత్తర వాయవ్యంలో మెట్లు కానీ ఉపగృహాలు కానీ ఉత్తర ప్రహరీ గోడ మీద వేసి ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని అనేక చెడు అలవాట్లకు గురి కావలసి వస్తుంది. భార్య పిల్లల విషయంలో అతడు సరి అయినటువంటి న్యాయాన్ని చేకూర్చలేకపోతాడు. అంతేకాకుండా కుటుంబ గౌరవాన్ని కూడాను నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈశాన్యంలో మెట్లు గాని బాత్రూమ్స్ గాని ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని చాలా నిజాయితీగా ప్రవర్తించినప్పటికీ ఏ పని కూడా కలిసి రాక అసమర్థుడుగానే పేరు తెచ్చుకోవడం జరుగుతుంది సుమా. తూర్పు ఆగ్నేయంలో ద్వారాలు, గేట్లు, గోతులు, వీధిపోట్లు గనక ఉంటే ఇంటి యజమాని మండుతున్న అగ్నిగుండల్లా ఉండి ఎవరినైనా సరే చిత్రహింసగా అతడు మాట్లాడే తీరుతెన్నులు ఉంటాయి. తలచిన పనులు ఏవి కూడా కాకపోవటం, కోపం ఎక్కువగా ఉండి తన సంసార రథాన్ని తాను సక్రమంగా నిర్వర్తించకపోవటం వంటి లక్షణాలు ఉండి కుటుంబ కలహాలతో కాలం గడపాల్సి వస్తుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే కాంపౌండ్ వాల్కు గల గేటు సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదంటున్నారు. చాలా మంది అలాగే ఉంచుతున్నారు. మరి వాస్తు ఇక్కడ తప్పు లేదా అని ఒక విధంగా ఆలోచిస్తే సింహద్వారానికి గేట్లు అన్ని చోట్ల ఎదురుగానే ఉంటున్నాయి. పురాతన గ్రంథాలలో కొన్ని పరిశీలించినట్లయితే ఈ నియమాన్ని పేర్కొంటూ ఇంటిలోనికి ప్రదక్షిణ క్రమంలోనే ప్రవేశించాలి అన్నారు. అయితే ఈ గేట్లు సింహద్వారానికి సరిగ్గా అభిముఖంలో అనగా సింహద్వారం సెంటర్ గేటు ఒకటైతేనే ఎదురుగా ఉన్నట్లు భావించాలి. ఈ గేటు సెంటర్ను సింహద్వారానికి అభిముఖంగా నిల్చొని కుడి పక్కకు కొంచెం కదిపితే
ఈ నియమం నుంచి తప్పించుకోవచ్చు. చాలా గేట్లలో ఇదే జరుగుతోంది. ఇక గేటు వెడల్పు సింహద్వారం కన్నా ఎక్కువే ఉంటుంది. అది ఆ దోషాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంది అన్నమాట. గేటు వెడల్పు సింహద్వారం కన్నా తక్కువైనా లేదా ఏ కారణం చేతనైనా ఈ గేటు సింహద్వారం కన్నా ఎత్తుగా ఉంటే అట్టి గేటు సింహద్వారంకు ఎదురుగా ఉండకూడదు. మరొక విషయం ఏమిటంటే ఈ గేటును సింహద్వారానికి ఎడమవైపు పక్క వైపు మార్చరాదు. అలా మారిస్తే అప్రదక్షిణంగా ఇంట్లోకి ప్రవేశించాల్సి వస్తుంది. అది తప్పన్నమాట. ప్రదక్షిణ క్రమం అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, తిరిగి ఉత్తరం వరకు దీనికి వ్యతిరేకం అప్రదక్షిణ క్రమం. అయితే సత్ఫలితాలను సాధిద్దాము అనుకునేవారు ఈ గేటును సాధ్యమైనంత వరకు సింహద్వారాభిముఖంగా కాకుండా కుడివైపున పెట్టుకోవాలన్నమాట. లేదంటే సింహద్వారం ఎదురుగానే ఉంచాలి గేటు అనుకున్నా లేదా అలా ఉంచటం అనివార్యమైనా సరే ఆ గేటును అలాగే ఉంచి మరొక గేటును ఈ గేటుకు కుడి పక్కగా అనగా నడక ప్రదక్షిణ క్రమంలో సాగేలా పెట్టుకోవాలి. అప్పుడు కూడా ఈ దోషం నుంచి తప్పించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ దోషాన్ని అలాగే వదిలివేయకూడదు. నడక అప్రదక్షిణ క్రమంలో సాగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు ఎదురు నడిచినట్టుగా అవుతుంది. ఇది కూడా ఆ వ్యక్తి ఆరోగ్యానికి భంగం, నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని ఇంట్లోకి వెళ్ళేటువంటి వారు ప్రదక్షిణ క్రమంలోనే వెళ్ళాలి అనేటువంటి నియమాన్ని పెట్టడం జరిగింది. ఎప్పుడైనా సరే గృహంలోకి ప్రవేశించేటప్పుడు ప్రదక్షిణ క్రమంలో గృహంలోకి ప్రవేశించే తీరులో గేట్లు పెట్టుకోవటం చాలా మంచిది. అప్రదక్షిణ తీరులో గేట్లు గనక ఉన్నట్లయితే కించిత్తు అనర్థాలు సంభవించటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే కాంపౌండ్ వాల్కు గల గేటు సింహద్వారానికి ఎదురుగా ఉండొచ్చా ఉండకూడదా, ఎలా ఉంచాలి అనేటువంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఇది సరైనటువంటి సమాధానంగా ప్రతివారు కూడా గుర్తిరగాలి సుమా.